మళ్ళా రాష్ట్రపతి పదవి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా అది మా చేతిలో లేదు కదా. మా రాష్ట్రపతి ప్రధానమంత్రి మా చేతిలో లేదు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. అది ఇప్పించుకోండి. మీకు ముద్రగడ పద్మనాభం గారు తర్వాత వైసీపీ నేత, ముందు కాపు ఉద్యమ నేత. ఆ ఉద్యమ నేత బిడ్డ క్రాంతి గారు గారిని అడ్డుకోవడానికి ఉద్యమ నేత బిడ్డ కాబట్టి ఉద్యమ నేత భార్యను నడి బజార్లో చీప్ గా చిల్లరగా మాట్లాడినప్పుడు ఈ బిడ్డ కనపడకుండా పోతే, ఈ బిడ్డ మాట్లాడుతున్న వాళ్ళు ఎంట తిరిగితే ఆయన మనసుకు అసహ్యం వేసే దూరం పెట్టండి అని చెప్పినాడు. ఎవరు వద్దని చెప్పడా, మేమైతే వద్దని చెప్పడా. తల్లి కొడుకుల్లో తండ్రి తల్లున్నో విడదీయాల్సిన అవసరం మా వైసీపీకి లేదు. కానీ మీరు చేసినటువంటి ఘనకార్యం వల్ల ఆయనే వద్దనుకున్నాడు మిమ్మల్ని. అలాగే క్రాంతి గారు అభిమానికి రావడం ఇష్టం లే. గోబ్యాక్ అంటే పోతాడే జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏం హక్కు ఉంది? మా పార్టీ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ ఉంటే చేయాల్సినటువంటి సదుపాయాలన్నీ చేస్తే మీరు శూన్య కూడా పోకుండా మీరు కూడా మాట్లాడితే అర్హత లేని వాళ్ళంతా. మీకు అర్హత లేదు. పద్మనాభం గారి గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ నాయకుడికి కానీ మీకు ఎలాంటి అర్హతలు లేవమ్మా. మీ కూటమి ప్రభుత్వానికి ఆ అర్హతలు లేవు కాబట్టి ఆ కుటుంబం వచ్చి మీరేంది మాకేంది అధికారంలో వద్దుకోండి అనింది. సిగ్గు లేకుండా సొంత చెల్లిని తల్లిని తరిమేసినట్టు పార్టీలో ఉంటూ ఇవాళ తల్లి బిడ్డల మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నం తన్ని తరిమేసినాడు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యంలో పెట్టి అన్నం తన్ని తరిమేసి అక్కడ నుండి ఆ పార్టీ నాశనం చేసి ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఊడికం చేస్తున్నారు కదా. కాసాలు కదా. ఇంతకన్నా ఏమవుతుంది ఘనకార్యం మీరు చేసిన ఘనకార్యాలు? నెత్తమే మోసుకోండి, అప్పుడైనా బుద్ధి వస్తుంది. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి, 2 minutes టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. ఎస్, నేను మాట్లాడతా. మోహన్ రెడ్డి గారు సమయం పాటించండి. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. క్రాంతి గారి విషయంలో మోహన్ రెడ్డి గారు ఆగండి. ఏదైతే క్రాంతి గారు ఉన్నారో క్రాంతి గారిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. అది వైసీపీయా లేదంటే టీడీపీయా జనసేన కార్యకర్తల ఆయన అనుచరుల ముద్రగడ అనుచరులు కూడా లేదు. ఈవెన్ ముద్రగడ గారి తల్లి ముద్రగడ గారి వైఫ్ కూడా లేదు. ఆవిడ వచ్చి చూడొద్దనే హక్కు. రైట్. కొంతమంది పేటీఎం కార్యకర్తలు చేరి తల్లి బిడ్డల మధ్య కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించిన ఈ రోజుతో చేరుకొని తండ్రి కొడుకు కూతుర్ని పెట్టిస్తున్నారు. పేటీఎంలందరూ తోడు చేసి తండ్రి కూతుర్ని ఎత్తిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని దూరం చేసినటువంటి ఘనకార్యం మీకు దక్కింది తప్ప ఎవరికి పేటీఎం గా లేరు. మీ పేటీఎం వెళ్ళాడనింది. చుట్టూ చేరుకొని మీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగులను రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఆయన ఒంటరివాన్ చేసి మానసిక కృష్ణవేణి గారు మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆగండి కాసేపు, దయచేసి ఆగండి. మళ్ళీ ఇస్తాను మీకు, ఆగండి. ఎస్, మీరేమంటారు సార్ విజయకిరణ్ సార్? నేను అంటే రాజకీయాలుగా అనేకమైనటువంటి మాట్లాడచ్చు. పద్మనాభం గారికి సంబంధించినటువంటి అంశంలో వారి కూతుర్ని అడ్డుకోవటం అనేటువంటి దానిపైన స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, లేకపోతే మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ కార్యక్రమం ఎవరైతే ఆమెను అడ్డుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అనేటువంటి మాట ఆయన అనలేదంటే ఖచ్చితంగా వాళ్ళు కావాలనే ఆమెను అడ్డుకున్నారు. క్లియర్ గా మీరు ఒక బయట వేశారు. ప్రజలకి వాస్తవాన్ని మీరు ఈ రోజున తెలియపరిచారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నేను తండ్రికి కూతురికి మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు, ఆయన పెద్ద ఆయనకి నేను గౌరవిస్తా ఉన్నాను, మీరు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా అనుకుంటున్నప్పటికి కూడా ఆయనతో మాట్లాడకుండా, ఆయన సంప్రదించకుండా, ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లకుండా జాయిన్ చేసుకునేటువంటి మాట చెప్పి ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కనుంటే, నేను ఓటమి చెందితే నేను ఇంటి కులం కూడా మార్చుకుంటాను అనేటువంటి మాట అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలా? పెద్దవారు మీరు ఆవేశంలో అలా అన్నారు, అలాంటి ఏం వద్దులేండి, అటువంటి అవసరం ఏం లేదనేటువంటి మాట వాళ్ళు అనలా. దాన్ని పెంచి పోషించారు. దాన్ని పెంచి పోషించి చివరికి పద్మనాభం గారికి జరిగినటువంటి ప్రతి అవమానానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతికున్నప్పుడు అయితే ఆయన ఏ ఆకాంక్షల కోసం
యుద్ధం ప్రకటించారో, ఏ ఆకాంక్షల కోసం అనేకమైన ఉద్యమాలు నిర్మించారో, ఆ ఆకాంక్షలకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉంటే, వారి ఆకాంక్షలను గౌరవించినటువంటి పార్టీ ఒక పక్కన ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాపులకి వచ్చేటువంటి రిజర్వేషన్లో మొత్తం ఓసీలకు మొత్తానికి 10%, దాంట్లో కాపులకి 5% ఇచ్చారు. దాన్ని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? అవి చేయరు, అవి చెప్పరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? 17,37,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 27,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. మీరు కాపుల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? నాగబాబు గారికి చేసి మీరు కాపులందరికీ చేసినామనే ఉద్దేశంలో మీరు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇప్పుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? సార్ కాసేపట్లో వెళ్తారంటే ఇంకా ఎక్కడి నుంచి వెళ్తారు? ఏదైనా ఎక్కడి నుంచి వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పండి. మీరు అడగండి. మా ఆయనకి నచ్చదేమో మీరు చెప్పమనండి. మోహన్ రెడ్డి గారు విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు. ఎక్కడుంటే సార్ వెళ్తారంట సాయంత్రం. టైం ఎంత అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ లాంటి గొప్ప వ్యక్తి మీ పార్టీలో మీకోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మీకోసం సొంత కూతురుని కూడా విభేదించినటువంటి ముద్రగడ గారు చనిపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు వెళ్ళలేదండి? మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి? మీరు ఏ గౌరవం ఇస్తున్నారు? మీరు అన్ని కూడా జనం పోగాలా, జనం కనపడాలా? జగన్ వచ్చినాక మీరు చూడండి, ముద్రగడ గారి శవం దగ్గర కూడా వీళ్ళు జగన్ సీఎం అని అరవపోతున్నారు. అడగండి. ఎవరు చచ్చిపోయినా జనాలు పోగు చేయడం, సీఎం అని అనిపించుకోవడం తప్ప, రాజకీయం చేయడం తప్ప, శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్ప, మీ రాజకీయ ప్రాతినిధ్యం మొత్తం కూడా శవాల పైన పేలాలు ఏరుకునేటువంటి ఆలోచన రాజకీయ పార్టీ మీ పార్టీ. తన సొంత కూతురు వచ్చింది. ముద్రగడ గారు కోపంలో ఒక మాట చెప్పారు. దాన్ని మీరు ఇంకా దాన్ని సహకరిస్తా ఉన్నారంటే మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు వాళ్ళ మహిళలకు ఏమి ఇవ్వాలా, రాష్ట్రపతి ఇవ్వాలా, ప్రధానమంత్రి ఇవ్వాలా అంటా ఉన్నారు. సార్ భారతదేశంలో మహిళలు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, 1 minute ఆగండి, మీకు ఇస్తాను. నెక్స్ట్ మీరే. మోహన్ రెడ్డి గారు మహిళల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. మహిళలకు ప్రధానమంత్రి ఇవ్వాలా, రాష్ట్రపతి ఇవ్వాలా అంటా ఉన్నారు. మహిళలు ఇక్కడ భారతదేశంలో ప్రధానమంత్రులు అయ్యారు. సక్సెస్ఫుల్ గా ప్రపంచంలో ఇచ్చినటువంటి ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్రపతులు కూడా అయ్యారు. కాబట్టి మహిళలు తక్కువ అంచనా వేయమాకండి. రాణి రుద్రమదేవి పుట్టినటువంటి దేశం మన భారతదేశం. ఎక్కడ ఉపయోగ సందర్భం లేదు. ఎన్నికలప్పుడు ఓట్లకు మాత్రమే మహిళలు అక్కడ పేరుతో వాడుకున్నారు తప్ప మీరు మహిళలకు న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజ్యసభ మెంబర్లు, మంత్రి పదవుల్లో మహిళల గురించి మీరు చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించేటువంటి సొంత చెల్లి కూడా మహిళే, సొంత తల్లి కూడా మహిళే. వారికి గౌరవించండి ముందర, సొంత తల్లి చెల్లి కూడా మహిళలే. కృష్ణారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు, కృష్ణారెడ్డి గారు వాయిస్ అసలు బలంగా వినబడలేదు. కృష్ణారెడ్డి గారు మీ దగ్గర వాయిస్ క్లియరెన్స్ లేదు. మోహన్ రెడ్డి గారు దయచేసి కాసేపు ఆగండి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు మీరు టాపిక్ మీద మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు ప్లీజ్. సార్, ఇవాళ శవ రాజకీయాలకి అలాగే ఓదార్పు రాజకీయాలకు పెట్టిన పార్టీ, పుట్టిన పార్టీ వైసీపీ. ఇవాళ ఓదార్చాల్సిందే తప్పదమ్మా. మీకు అధికారం ఇచ్చినప్పుడు సంపుకుంటూ పోతారు, సంపుకున్నప్పుడు తప్పదు కదా, మరి ఓదార్చాల్సిందే కదా. మీరు సంపే కార్యక్రమం మొదలు పెట్టారు, మేము ఓదార్చే కార్యక్రమం మొదలు పెట్టాము. ఆ తర్వాత సంపిన వాళ్ళని మళ్ళీ ఏం చేయాలనేది ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. సచిన వాళ్ళు ఆ తర్వాత మీరు సంపుకుంటూ పోండి, సచిన వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు చూస్తారు. ఏంటండి ఏం భాష అండి?